హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్ టీ కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎగ్ టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఈద్ స్పెషల్ షీర్ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను. షీర్ కుర్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా చాలా మంచిది. తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కాస్త కరిగించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి ఇన్స్టెంట్ మిక్సీని తీసుకొచ్చుకున్నానండి. చూస్తున్నారు కదా, దీంతోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇన్స్టెంట్ మిక్సీని ఇందులోకి కట్ చేసి వేసేసుకోండి. ఈ విధంగా షీర్ కుర్మా ఇన్స్టెంట్ మిక్స్ని నెయ్యిలో ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాం. ఫుల్ ప్యాట్ మిల్క్ వచ్చేసి ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నానండి. ఆల్రెడీ వేడి చేసిన పాలనే యాడ్ చేసేస్తున్నాను. పాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన లిడ్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే వదిలేయండి. మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి. షీర్ కుర్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్తీ కూడా మంచిదే అన్నాను కదా, ఎందుకంటే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తారు. ఇక్కడ మీకు పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవి రోజ్ పెటల్స్ అండి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసేయండి. మరొక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మరొకసారి మూత తీసి కలుపుకోండి. ఈ విధంగా చక్కగా పాలు అనేవి ఆల్రెడీ వేడి చేసినవే కాబట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. టైం చెప్పాలంటే ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొకసారి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి షీర్ కుర్మా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉంటుంది, లిక్విడ్ లాగా. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేసేస్తారు. పిల్లలకి కూడా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన న్యూ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.